కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని బైనపల్లి గ్రామంలో గత నెల 26వ తేదీన బసిరెడ్డి వసుంధర అనే మహిళ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 195 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు బద్వేల్ రూరల్ సీఐ విక్రమసింహ తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశంలో నిందితుడిని చోరీకి గురైన నగదును విలేకరుల సమావేశంలో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బసిరెడ్డి వసుంధర ఇచ్చిన ఫిర్యాదు మేరకు బైనపల్లిలో ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో దిండు కింద ఉన్న ఇంటి తాళాలు తీసుకుని దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. వారు తెలిపిన కొన్ని గుర్తుల మేరకు రూరల్ సీఐ రవికుమార్ సిబ్బందితో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి గుమ్మళ్ల వెంకట సుబ్బయ్య అనే దొంగను అరెస్ట్ చేసి విచారించగా ఈ దొంగతనంలో అనుచరుడు కుమార్ కూడా సాయపడ్డాడని తెలిపారు. నిందితుడు గుమ్మళ్ల వెంకట సుబ్బయ్యపై జిల్లాలోని ఎర్రగుంట్ల, బద్వేల్ రూరల్, మైదుకూరు, ప్రొద్దుటూరు రూరల్, కడప 2 టౌన్, కోవెలకుంట్ల స్టేషన్ల పరిధిలో ఒక్కొక్క దొంగతనం కేసు, బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 దొంగతనాల కేసులు, ప్రొద్దుటూరు 3 టౌన్, బద్వేల్ రూరల్, అట్లూరు, చిట్వేలి, ఓబులవారిపల్లె, సంబేపల్లి, నెంబర్లూరు పోలీస్ స్టేషన్లలో ఒక్కొక్క ఎర్రచందనం కేసులు ఉన్నాయన్నారు. అలాగే మైదుకూరులో 2 ఎర్రచందనం కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఇతడిపై గతంలో అట్లూరు పోలీస్ స్టేషన్లో ఎర్రచందనం కేసులో పీడీ యాక్టుపై జైలుకు పంపగా సుమారు 9 నెలల పాటు కడప సెంట్రల్ జైల్లో ఉండి బెయిల్పై విడుదలయ్యాడన్నారు. చోరీ కేసును విజయవంతంగా ఛేదించిన బద్వేల్ రూరల్ సీఐ విక్రమసింహ, ఎస్ఐ రవికుమార్ సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు వారు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ నెల 26వ తారీఖు రాత్రి బైనపల్లి విలేజ్లో వసుంధర అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి మనకు 27వ తారీఖు ఉదయం కంప్లైంట్ అవ్వడం జరిగింది. దానిపైన బద్వేల్ రూరల్ ఎస్ఐ రవికుమార్ గారి ఆధ్వర్యంలో భూపాలరెడ్డి ఏఎస్ఐ గారు, రాజశేఖర్ ఏఎస్ఐ గారు, అమరేశ్వర్ రెడ్డి, తర్వాత మహమ్మద్ రఫీలుగా సపరేట్ టీమ్గా ఏర్పడి దీనిపైన దర్యాప్తును ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఫిర్యాదుదారులు ఇచ్చినటువంటి కొన్ని క్లూస్ మేరకు, అంటే ముద్దా యొక్క రూపురేఖలు ఎట్లా ఉంటాయో, వాళ్ళు ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా పోయారని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి క్లూ మేరకు మా క్రైమ్ పార్టీ అంతా కూడా దాన్ని మనసు పెట్టి మరీ దాన్ని ఛేదించడం జరిగింది. అందులో భాగంగా గుండాల వెంకట సుబ్బయ్య అని చెప్పేసి ఇతను టౌన్లో ఉంటాడు. ఇతని యొక్క కదలికలపై నిఘా పెట్టడం జరిగింది. సో అతని యొక్క కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో మొత్తం టీం అంతా కూడా అతని యొక్క వేరియబుల్స్ని కనుక్కొని కడపకి వెళ్ళడం జరిగింది. సో అతను పట్టుకొని గట్టిగా విచారించినప్పుడు ఖచ్చితంగా అతను బైనపల్లిలో దొంగతనం చేసినట్టుగా మా దగ్గర బ్రేక్ అవడం జరిగింది. ఇదంతో పాటు అదే రోజున ఇతను బైక్లో ఇంకొతను గొల్ల రవికుమార్ అని చెప్పేసి ఇతను అసోసియేట్గా కూడా వెళ్ళడం జరిగింది. ముందు రోజు ఇద్దరు రెక్కే చేసుకున్నారు. బయట నుంచి ఎవరు రాకుండా చూసుకోవడానికి గాను రవికుమార్ కాపలా కాస్తుండగా మనకు ఎవరైతే మనకు వెంకట సుబ్బయ్య ప్రథమ ముద్దాయి ఉన్నాడో ఇతను బేసిక్గా ఏదైనా హౌస్ బ్రేక్ కానీ ఇల్లు తాళాలు ఉన్నవి పాల్గొట్టేసి దొంగతనం చేసే అలవాటు అయితే, బట్ ఈసారి కొత్తగా ట్రెండ్ మార్చడం జరిగింది. వీళ్ళు వసుంధర అని చెప్పేసి కంప్లైంట్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆరు బయట పడుకొని వాళ్ళ ఇంటి తాళాలన్నీ కూడా దిండి కింద పెట్టుకొని పడుకోవడంతో రెక్కి నిర్వహించుకున్నటువంటి ఇతను ఆ తాళాలు తీసుకొని ఇంట్లోకి దొంగగా ప్రవేశించి లోపల బీరువా తాళాలు కూడా బయట అక్కడే టేబుల్ మీద ఉంటే తీసుకొని బీరువాని కూడా ఓపెన్ చేసి సుమారుగా 20 తులాల బంగారు ఆభరణాన్ని దొంగిలించడం జరిగింది. సో మనకు ఈ దర్యాప్తులో భాగంగా మొదటి ముద్దాయిని మనం పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఇంటాక్ట్ 20 తులాల యొక్క బంగారు ఆభరణాలు కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. గొల్ల రవికుమార్ ఎవరైతే అప్స్కాండ్లో ఉన్నాడో అతని యొక్క లొకేషన్ కూడా వేరే ఏరియాలో, వేరే స్టేట్లో వస్తూ ఉంది. అతన్ని పట్టుకోవడానికి కూడా వేరే టీంను పంపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రవికుమార్ గురించి తర్వాత మన వెంకట సుబ్బయ్య గురించి విచారిస్తే సుమారు ఈ వెంకట సుబ్బయ్య మీద 15 పోలీస్ స్టేషన్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఒక 10 పోలీస్ స్టేషన్లు మన జిల్లాలోనే దొంగతన కేసులు కూడా ఉన్నాయి. 2021 సంవత్సరంలో ఇతను అట్లూరు పోలీస్ స్టేషన్ నుంచి పీడీ యాక్ట్ పైన కూడా ఇతను 6 నెలల పాటు కడప సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది. సో అధికారులకు మరి యొక్క క్రైమ్ రికార్డ్ అంతా కూడా పంపించి మళ్ళీ ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ప్రయత్నిస్తుంది.